హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి అపూర్వతో మమ్మీ నాకు ఐస్ క్రీమ్ తినాలనింది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే కోపంగా ఇలాంటి కండిషన్లో ఐస్ క్రీమ్ ఎవరన్నా తింటారా, తినకూడదు అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో భూమి అయితే నాన్నకు చెప్పి నీకు ఒక హాస్పిటల్ పెట్టించమంటావా మమ్మీ అని చెప్పేసి భూమి అడగగానే నాకెందుకు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. మరి నువ్వేదో పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ చదివిన డాక్టర్ లాగా చెప్తున్నావు కదా, వెళ్ళి నేను ఐస్ క్రీమ్ తినచ్చో తినకూడదో డాక్టర్ గారిని అడిగి కనుక్కో అని చెప్పి భూమి అంటుంది. తినచ్చు అని చెప్తే ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అనేసి అపూర్వ అంటూ ఉంటే అది నీ ప్రాబ్లం, నాకు తెలియదు ఎక్కడి నుంచి తెస్తావో, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటే నువ్వు అలా కోపంగా చూడకు మమ్మీ, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, ఒకసారి నవ్వు మమ్మీ అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి అలా నవ్వుతూ సరే అమ్మ నేను డాక్టర్ గారిని అడిగేసి వస్తాను అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక పూర్ణి హాస్పిటల్లో ఉన్న సిస్టర్కి ఫోన్ చేసి హలో కీర్తి, నేను పూర్ణిని మాట్లాడుతున్నాను, మీ హాస్పిటల్లో భూమి అనే పేషెంట్ ఉంది కదా, ఒకసారి తనకి ఫోన్ ఇస్తావా అని చెప్పేసి అలా పూర్ణి మాట్లాడగానే ఇక ఆ సిస్టర్ అయితే మేడం ఎవరో పూర్ణి అంట మీకోసం ఫోన్ చేశారు, మీరు మాట్లాడుతూ ఉండండి నేను వస్తాను అని చెప్పేసి అలా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోగానే ఇక భూమి అయితే పూర్ణి బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ మాట అడగాల్సింది నేను భూమి, నీకు ఇప్పుడు బాగానే ఉందా, నువ్వు డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాము అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే ఇక భూమి అయితే అవునా ఎవరి ఐడియా ఇది అని చెప్పేసి అడుగుతుంది. నేను అన్నయ్య అనుకున్నాము, నీకోసం రూము రెడీ చేస్తున్నాము, నీ రూము ఎలా ఉండాలో చెప్పు అని పూర్ణి అడగగానే ఇక భూమి అయితే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, చుట్టూ అడవి కొండలు అక్కడ కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక పూర్ణి ఏమో అర్థమైంది గోడకి గ్రీన్ పెయింట్ వేయించాలి అంతే కదా అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే పచ్చగా ఉన్న ప్రతి గోడ అడవైపోదు కదా పూర్ణి అని చెప్పి భూమి చెప్పగానే మరి ఇంకెలా ఉండాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పూర్ణి అంటుంది. ఇక దాంతో భూమి అయితే ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావడం లేదు, కానీ ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ రావాలి అని చెప్పి భూమి చెప్పగానే ఇక పూర్ణి అయితే కష్టమేమో అని చెప్పేసి అంటుంది. అడిగావు కాబట్టి చెప్తున్నాను అని చెప్పేసి భూమి అలా చెప్పగానే సరేలే ఈ విషయం అన్నయ్యతో డిస్కషన్ చేస్తాను, ఇంకా ఎలా ఉండాలో చెప్పు అని చెప్పేసి పూర్ణి అడగగానే ఇక అప్పుడే భూమి అయితే నా ప్రాణం నాట్యం, నా రూమ్లో అది తాండవిస్తున్న ఫీలింగ్ రావాలి అని చెప్పేసి భూమి చెప్పగానే కష్టమేమో నువ్వు చెప్పిందంతా అర్థమైనట్టే ఉంది, కానీ ఏం అర్థం కాలేదు భూమి అని చెప్పేసి అలా పూర్ణి అడగగానే సింపుల్గా చెప్పాలి అంటే నా గది ప్రకృతిలో నాట్యం చేస్తున్నట్టు ఉండాలి అని చెప్పేసి భూమి అలా చెప్తూ ఉంటే ఇక పూర్ణి అయితే అమ్మో ఇంకేం చెప్పకు భూమి, నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు, నీ రూము మాకు వచ్చినట్టు డెకరేట్ చేస్తాము, లేదు అంటే నీ రూమ్లానే ఉంటుంది అని చెప్పేసి ఇక పూర్ణి ఫోన్ పెట్టేసి అమ్మో కళాకారులతో మాట్లాడడము అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇక పూర్ణి మా కళాకారుడు ఏం చేస్తున్నాడో అని అలా భూమి గదిలోకి రాగానే ఇక గగను రూము రెడీ చేసిన పూర్ణి అయితే ఇక రూమ్ మొత్తం అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి పూర్ణి అలా చూస్తున్నావు బాగుందా అని చెప్పేసి అడగగానే సూపర్గా ఉందన్నయ్య, భూమి తన రూము ఎలా ఉండాలి అనుకుందో యాజ్ ఇట్ ఈస్గా అలానే రెడీ చేసావన్నయ్య సూపర్ అని చెప్పేసి పూర్ణి అంటుంది. ఇక దాంతో గగను సంతోషపడిపోతూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక వంశీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళాక అప్పుడే వస్తారా, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు మన రోజులు గుర్తొస్తున్నాయి అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఊరుకోండి ఏంటి ఆ మాటలు అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక వంశీ వాళ్ళ నాన్నకైతే ఏంటే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, అసలు ఈ శోభనం జరగకూడదు అని అనుకున్నాం కదా, ఆ విషయమే మర్చిపోయాము, 10 అవుతున్నా కానీ వీళ్ళు ఇంకా తలుపు తీయరేంటే అని చెప్పేసి అలా అడగగానే కొంపదీసి కార్యక్రమం జరిగిపోయిందో ఏంటో అండి అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా కంగారు పడుతూ వంశీ రూమ్ డోరు కొడుతూ ఉంటారు. ఇక ఇందు అయితే అత్తయ్య పిలుస్తుందండి వెళ్ళి డోర్ తీస్తాను అని చెప్పేసి అలా ఇందు వెళ్ళబోతుంటే ఇక అప్పుడే వంశీ అయితే ఆపి అయ్యో ఆగు, రాత్రి ఇదంతా జరిగిందని తెలిస్తే మా అమ్మ గొడవే చేస్తుంది, వాళ్ళు మనం దగ్గర అవ్వకూడదు అని చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టే మనం కూడా మేనేజ్ చేద్దాం అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక ఇందు అయితే ఏంటండి అపచారం జరిగేలా చేశారు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు అది కాదు సమస్య,
ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను రూమ్ మొత్తము సర్దేస్తాను అని చెప్పేసి వంశీ అలా చెప్పగానే ఇక ఇందు అయితే నీట్గా రెడీ అయిపోతుంది. ఇక వంశీ కూడా రూమ్ మొత్తం నీట్గా సర్దేసి ఇక తను కింద పడుకున్నట్టు పడుకొని ఇప్పుడు డోర్ తీ అని చెప్పేసి చెప్పగానే ఇక అప్పుడే ఇందు డోర్ తీయగానే ఇక వాళ్ళ అత్తయ్య సౌందర్య అయితే, అమ్మ ఇందు ఏంటమ్మా ఈ టైం దాకా పడుకున్నారు, ఇంతసేపు డోర్ కొడుతుంటే తీయమేంటి అని చెప్పేసి అడుగుతుంటే, ఏం లేదు అత్తయ్య, రాత్రి లేటుగా పడుకున్నాం కదా, మీ అబ్బాయి కథలు చెప్తూ ఉన్నాడు, అందుకు బదులుగా నేను కూడా భక్తి కథలు చెప్పాను, అందుకే ఆలస్యమైంది, ఇంత పొద్దెక్క వరకు నిద్రపోయాం అని చెప్పేసి ఇందు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే, రేయ్ వంశీ లేవరా, బుద్ధి లేకుండా గాడిదలాగా ఇంతసేపు పడుకున్నావేంట్రా అని చెప్పేసి అలా వంశీని నిద్ర లేపుతుంటే ఇక అప్పుడే ఇందు అయితే, అయ్యో పడుకునివ్వండి మామయ్య అని చెప్పేసి అంటుంటుంది. కాదమ్మా ఈ టైం దాకా పడుకోవడం ఏంటి అని చెప్పేసి అనగానే ఇక వంశీ లేచి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే, రేయ్ రాత్రి ఏం జరగలేదు కదా, నాకు నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, నాన్న నిజంగానే ఏం జరగలేదు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సౌందర్య అయితే, అమ్మ ఇందు వాడు నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా అని చెప్పేసి అలా అడగగానే ఇక ఇందు కూడా లేదత్తయ్య అని చెప్పేసి సమాధానం చెప్తుంది. ఇక దాంతో సౌందర్య అయితే, సరే అమ్మ మనం వెళ్దాంరా అని చెప్పేసి ఇందుని అక్కడ నుండి తీసుకెళ్తుంది. తర్వాత ఏమో ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే, రేయ్ చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని కాస్త దూరంగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటన్న ఇది, దీపాన్ని కర్పూరాన్ని పక్క పక్కనే పెట్టి అంటుకోవద్దు అని చెప్పేసి దూరంగా ఉండమని చెప్తున్నారు, పెళ్ళయ్యాక కూడా ఇలా భార్యాభర్తల్ని విడదీస్తే పాపం తగులుతుంది తెలుసా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే, అదంతా మాకు తెలుసులే కానీ చెప్పే వరకు కాస్త దూరంగా ఉండు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో గగను నిద్రపోతూ ఉంటే ఇక గగన్కైతే తన కలలో భూమియే గుర్తొస్తూ ఉంటుంది. మొదటిసారి తనని చూసిన విషయము, తను భోజనం చేయలేదని ఎత్తుకోవడము, భూమి హగ్ చేసుకోవడము, ఇలా అన్ని విషయాలు కూడా గగన్కి తన కలలో గుర్తొస్తూ ఉంటాయి. ఇక గగన్ అయితే నిద్ర లేచి, కష్టం భూమి, పాడు నిద్ర, రాత్రి పట్టలేదు, తెల్లవారకు కూడా పట్టలేదు, నా మనసులోని మాట నీ ముందు ఉంచితే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు, ఈరోజు నా మనసులో మాటని చెప్పేస్తాను భూమి, నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్తాను, అప్పుడు కానీ నా మనసులో ఉన్న భారం దిగిపోదు అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి రాగానే అలా కబోర్డు ఓపెన్ చేస్తే ఇక గతంలో ఒకసారి భూమి తన షర్టు వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇక గగన్ అయితే ఆ షర్టు వేసుకొని రెడీ అయిపోయి భూమి కోసం ఏదైనా తీసుకువెళ్ళాలి, ఏం తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గతంలో ఒకసారి శారద నెక్లెస్ తీసుకుంటే ఇక పూర్ణి అయితే, అమ్మ ఈ నెక్లెస్ చాలా బాగుంది, నా కోసం ఇంత స్పెషల్గా చేయించినందుకు థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి పూర్ణి చెప్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే, నీ మొహమే ఇది నీ కోసం కాదు అని చెప్పి శారద చెప్పగానే ఇక పూర్ణి అయితే, నీకోసం తీసుకున్నావా అమ్మ అని చెప్పేసి అడుగుతుంది. కాదే, ఇది నాకు కాబోయే కోడలికి నీకొచ్చే వదిన కోసం తీసుకున్నాను అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే, ఏంటమ్మా ఇది, కోడలు ఎవరో తెలియకుండానే అప్పుడే తన కోసం నెక్లెస్ చేయించావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే, ఇది నా కోడలికి నేను ఇవ్వబోయే మొదటి బహుమతి, చాలా స్పెషల్గా ఉండాలి కదా, అందుకే చేయించాను అని చెప్పేసి గతంలో శారద అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక గగన్ అయితే ఆ నెక్లెస్ తీసుకొని భూమి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే, గగన్ టిఫిన్ చేసి వెళ్ళరా అని చెప్పేసి అడుగుతుంటే, లేదమ్మా ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకుని రావడానికి వెళ్తున్నాను, వచ్చాక నలుగురం కలిసి తినొచ్చు కదా అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక శారద అయితే సరే వెళ్ళిరారా అని చెప్పేసి అంటుంది. ఇక గగను వెళ్ళిపోబోతూ, అమ్మ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే, భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావడం ఇంపార్టెంట్ పని, నాకేం అర్థం కావట్లేదురా అని చెప్పేసి శారద అంటుంది. అది కాదమ్మా, భూమి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ లేదా భూమిని తిరిగి తీసుకొస్తున్నప్పుడు కానీ ఒకరిని కలవాలి, చాలా ఇంపార్టెంట్ విషయము, యాక్చువల్లీ అవతలి వాళ్ళ ఆన్సర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, లైఫ్ టైం డీలు అని చెప్పేసి గగను చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా, ఎవరిని కలవాలి, ఏం చెప్పాలి అని చెప్పేసి శారద అడగగానే, అంటే అది బిజినెస్ డీల్ అమ్మా అని చెప్పేసి గగను అంటాడు. ఇక దాంతో శారద అయితే, ఏంట్రా భూమిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు బిజినెస్ డీల్స్ ఏంటి, అవన్నీ తర్వాత చూసుకుందు కానీ ముందు భూమిని ఇంటికి తీసుకురా అని చెప్పేసి
శారద చెప్పగానే ఇక గగన్ అయితే ఏదైనా సరే అమ్మా నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారద అయితే ముందు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అభిష్ట సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వదించి పంపిస్తుంది. తర్వాత ఏమో హాస్పిటల్లో భూమి నిద్రపోతూ ఉంటే ఇక అపూర్వ అయితే దగ్గుతూ ఊహు ఊహు అంటూ భూమికి మెలకు వచ్చేలా చేసేస్తుంది. ఇక భూమి మెలకువలోకి రాగానే గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్పేసి అలా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే ఇక అపూర్వ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను తన ప్రేమని భూమికి చెప్తాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.